గత 2 ఎపిసోడ్లలో మనం అష్టాదశ శక్తిపీఠాల్లో 2 ముఖ్యమైన శక్తిపీఠాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు 3వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. శృంఖలాదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో 3వ శక్తిపీఠం. ఈ దేవాలయం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో హుగ్లీ అనే జిల్లాలో పాండవపట్నంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ దేవాలయం కనిపించదు, శిలాజాలు మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ దేవాలయం బదులుగా మనం మసీద్ మినార్ మాత్రమే చూడొచ్చు. ఇక్కడ సతీదేవి ఉదరం పడిపోయిందని జనాలు నమ్ముతారు. ఆ పడిన ప్రాంతమే శృంఖలాదేవి ఆలయంగా నిర్మించబడింది. ఋష్యశృంగ మహర్షి అనే గొప్ప భక్తుడు ఈ శృంఖలాదేవి ఆలయంని నిర్మించాడు. ఋష్యశృంగ మహర్షి భక్తితో శృంఖలాదేవి పూజ చేసి ఆమె చేత పూర్తిగా ఆశీర్వాదం పొందాడు. వాస్తవానికి శృంఖలాదేవి ఆలయం పశ్చిమ బెంగాల్లో ఉండాలి, కానీ ఒక కథ ప్రకారం శృంఖలాదేవి ఆలయం కర్ణాటకలో ఉంది అని కూడా జనాలు నమ్ముతారు. ఋష్యశృంగ మహర్షి శృంగేరి అనే ప్రదేశంలో వెళ్ళినప్పుడు తనతో పాటు శృంఖల దేవతను తనతో పట్టుకెళ్లారు. శృంగేరి కొండ మీద మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న శక్తిని తను పొందాడు. ఫిబ్రవరి నెలలో మేళా తాళా అనే పండుగను ఆ మినార్ ప్రాంగణంలో 30 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ పండుగను హిందూ ముస్లిం కలిసి జరుపుకుంటారు. ఈ పండుగకు దాదాపు 1,00,000 మంది జనాలు వస్తారని స్థానికులు చెప్తారు. పాండువాకు సమీపంలో అనీశ్వరీదేవి ఆలయం కూడా ఉంది. ఇది మరొక శక్తిపీఠంగా పిలుస్తారు. ఇది శృంఖలాదేవి 3వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. మరొక ఎపిసోడ్లో 4వ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం.